నేర్చుకుందామంటే రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి ఈమెయిల్ అండ్ పాస్వర్డ్‌ని యూజ్ చేసుకొని. సో, మనకి ఇది అథెంటికేషన్ కిందకొస్తదనమాట. సో, ఇది ఫస్ట్ ట్యుటోరియల్ అనమాట. సో, లెట్స్ సీ హౌ టు డూ ఇట్. ఫస్ట్ నేను బై డిఫాల్ట్‌గా ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేశా కదా! ఈ ప్రాజెక్ట్ ఇది ఈ ఈ కోడ్ మొత్తాన్ని నేను తీసేస్తాను. తీసేసి నేను డైరెక్ట్ రాస్తున్నా వైడ్ మెయిన్. జస్ట్ మనకదన్నీ అవసరం లేదు కదా! సో, జస్ట్ వైడ్ మెయిన్. తర్వాత ఒక స్టేట్‌లెస్ విడ్జెట్ క్రియేట్ చేసుకున్నాను. దాని షార్ట్‌కట్ ఎస్టీఎల్ స్టేట్‌లెస్ విడ్జెట్ మై యాప్. ఇది మన రూట్ యాప్ పెడతాం కదా! మన మెటీరియల్ యాప్ దానికోసం అనమాట ఇది. సో, ఈ విడ్జెట్‌ని మై రన్ యాప్‌లో పంపిస్తాం. ఇక్కడ మనం దీన్ని ఇంపోర్ట్ చేసుకోవాలనమాట. సో, మెటీరియల్‌ని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో, మై యాప్‌ని ఇక్కడ పాస్ చేసేసాం. తర్వాత దీన్ని మనం కంటైనర్‌ని మెటీరియల్ యాప్ లెక్క పెడతాం అనమాట. సో, మెటీరియల్ యాప్ పెట్టిన తర్వాత మనకి హోమ్. హో హోమ్ మనం బై డిఫాల్ట్‌గా ఇప్పుడైతే కంటైనర్ పెడుతున్నా. ఫ్యూచర్‌లో చేంజ్ చేద్దాం. సో, అయిపోయింది. ఇప్పుడు రిజిస్ట్రేషన్ పేజ్ క్రియేట్ చేయాలి. రిజిస్ట్రేషన్ పేజ్ క్రియేట్ చేయాలంటే ఇప్పుడు మన స్క్రీన్స్ అన్నిటిని ఒక సెపరేట్ ఫోల్డర్‌లో పెట్టుకున్నాం. ఎందుకంటే ఇది కొంచెం పెద్ద అంటే మీడియం సైజ్ ప్రాజెక్ట్ కదా! సో, మనకి స్క్రీన్స్ ఎక్కువ ఉంటాయి. సో, వీటన్నిటిని మనం మేనేజ్ చేసుకోవడం కోసం సెపరేట్‌గా పెట్టాలనమాట. డేటాబేస్ ఆపరేషన్స్ అన్నీ ఒకవైపు, నెట్వర్క్ ఆపరేషన్స్, పోజో మోడల్స్ అన్నీ ఒక దగ్గర, స్క్రీన్స్ అన్నీ ఒక దగ్గర ఉంటే మనకి ఈజీగా ఉంటదనమాట మేనేజ్ చేసుకోవడానికి. సో, అందుకని నేను ఇక్కడ ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను. జస్ట్ లిబ్ మీద రైట్ క్లిక్ చేసి ఫోల్డర్ అని పెట్టండి. సో, ఇక్కడ నేను స్క్రీన్స్ అని ఇచ్చుకుంటాను. ఇక్కడ మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు. యూఐ, పేజెస్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. నేను జస్ట్ స్క్రీన్స్ అని ఇచ్చా. సో, వన్స్ ఇచ్చిన తర్వాత నేను ఇక్కడ దీని లోపల ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాను అనమాట. దీనికి ఏంటంటే రిజిస్ట్రేషన్ స్క్రీన్ డాట్ అని ఒక ఫైల్ క్రియేట్ చేసాం. ఇక్కడ ఒక స్టేట్ఫుల్ విడ్జెట్ క్రియేట్ చేస్తున్నాను అనమాట. సో, స్టేట్ఫుల్ విడ్జెట్ క్రియేట్ చేయాలంటే ఎస్టీఎల్ కొడితే మనకి స్టేట్ఫుల్ వస్తుంది. దీనికి ఒక నేమ్ పెట్టాలి. రిజిస్ట్రేషన్ స్క్రీన్. ఓకే. సో, ఎర్రర్ పోవాలంటే దీన్ని ఇంపోర్ట్ చేయాలి. దీని మీద క్లిక్ చేయండి. బల్బ్ మీద వచ్చేస్తుంది. సో, నేను ఫస్ట్ మన హోమ్‌లో బై డిఫాల్ట్‌గా ఈ స్క్రీన్ ఇస్తున్నా అనమాట. సో, ఫ్యూచర్‌లో చేంజ్ చేస్తా. జస్ట్ టెస్టింగ్ పర్పస్ కోసం ఇస్తాను. ఎందుకంటే మనం చేసేది ఇక్కడ కనిపించాలని. నేను ఫ్యూచర్‌లో చేంజ్ చేస్తా. సో, ఈ కోడ్ అంతా గిట్‌హబ్‌లో అవైలబుల్ ఉంటదనమాట. సో, ఇక్కడ అవైలబుల్ ఉంటది. ఈ కోడ్ అంతా మీరు చెక్ చేసుకోవచ్చు లింక్‌లో. ఇంకా నేను పుష్ చేయలా. వన్స్ పుష్ చేసిన తర్వాత ఈ కోడ్ అంతా ఇక్కడ అవైలబుల్ ఉంటదనమాట. మీరు చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు రిజిస్ట్రేషన్ పేజ్‌లో ఆల్రెడీ ఒక కంటైనర్ తీసుకున్నాం కదా! నేను దీనికి ఒక చైల్డ్ క్రియేట్ చేస్తున్నా. దీనికన్నా ముందు దీన్ని స్కాఫోల్డ్ చేయాలి. స్కాఫోల్డ్ విడ్జెట్ క్రియేట్ చేయాలి. సో, ఈ స్కాఫోల్డ్ విడ్జెట్‌లో ఒక యాప్ బార్ పెడుతున్నా. ఈ యాప్ బార్ టైటిల్ ఏం పెడుతున్నా? టైటిల్ రిజిస్ట్రేషన్ అని పెట్టా అనమాట. సో, రిజిస్ట్రేషన్ పెట్టా. సో, ఇప్పుడు నేను ఇక్కడ ఒక చైల్డ్ క్రియేట్ చేస్తున్నా. ఇక్కడ నేను క్రియేట్ చేసిన చైల్డ్ ఏంటంటే ఫార్మ్ అనమాట. బాడీ. బాడీ ఏంటంటే కంటైనర్‌లో ఫార్మ్ అనే ఒక విడ్జెట్ తీసుకుంటా అనమాట. సో, ఫార్మ్ అనే విడ్జెట్ ఎందుకంటే ఇప్పుడు మనం దీన్ని యూజ్ చేసుకొని మనం వాలిడేషన్ చేస్తున్నాం అనమాట. సో, మనకి ఫ్లటర్‌లో ఫార్మ్ వాలిడేట్ చేయడానికి మెనీ ఉన్నాయి. బ్లాక్ ప్యాటర్న్‌తో చేయొచ్చు. ఎడిట్ టెక్స్ట్ కంట్రోల్‌ని యూజ్ చేసుకొని చేయొచ్చు. ఇట్లా ఫార్మ్ ఇదొక మెథడ్ అనమాట. సో, నేను ఆల్రెడీ ఎడిట్ టెక్స్ట్ కంట్రోల్ గురించి చెప్పాను. నెక్స్ట్ వీడియోలో బ్లాక్ గురించి కూడా చెప్తా. సో, ఈ వీడియోలో మాత్రం ఫార్మ్ వాలిడేషన్ ఎట్లా చేయాలో కూడా చూపిస్తాను అనమాట. ఈ ఫార్మ్‌ని యూజ్ చేసుకొని. సో, వన్స్ ఇది క్రియేట్ చేసిన తర్వాత ఈ ఫార్మ్‌లో ఒక కాలమ్ క్రియేట్ చేసుకోండి. ఎందుకంటే మన డేటా పెట్టాలి కదా ఇక్కడ. సో, నేను ఒక కాలమ్ క్రియేట్ చేసి కాలమ్‌లో విడ్జెట్స్ పెడుతున్నా. చిల్డ్రన్. మీకు ఆల్రెడీ ఇది వద్దు అనుకుంటే వీడియో స్కిప్ చేసేసేయండి. డైరెక్ట్‌గా నెక్స్ట్‌కి వెళ్ళిపోండి. అక్కడికి వెళ్తే మీరు డైరెక్ట్‌గా మన అథెంటికేషన్ చూస్తారు. సో, ఇక్కడ మనకి ఒకటి ఉందన్నమాట. ఫార్మ్ టెక్స్ట్ ఫీల్డ్ అని. టెక్స్ట్ ఫార్మ్ ఫీల్డ్ అనుకుంటా. సో, దీనికి మన ఫార్మ్ ఫీల్డ్‌కి డిఫరెన్స్ ఏం లేదండి. సేమ్ మీరు దీని మీద క్లిక్ చేస్తే ఇది ఎక్స్టెండ్స్ ఫార్మ్ ఫీల్డ్స్ ఓన్లీ. ఇది మనం ఓన్లీ ఫార్మ్‌లో పెడుతున్నాం కాబట్టి మనం ఈ విడ్జెట్ తీసుకున్నాం అనమాట. అంతే, పెద్ద డిఫరెన్స్ ఏముండదు. సో, దీనికి ఇప్పుడు ఇనీషియల్ వాల్యూ పెట్టుకోవచ్చు అనమాట దీనికి. ఇనీషియల్ వాల్యూ అంటే బై డిఫాల్ట్‌గా ఏదైనా వాల్యూ ఫార్మ్ ఫీల్డ్‌లో పెట్టుకోవాలంటే ఇనీషియల్ వాల్యూ యూజ్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. బై డిఫాల్ట్ ఇది నల్ అనమాట. దానికి మన టెక్స్ట్ ఫీల్డ్‌కి దీనికి ఇదే డిఫరెన్స్. మిగతాదంతా సేమ్. ఇప్పుడు దీన్ని డెకరేషన్ చేయాలి.
టెక్స్ట్ ఇన్పుట్ డెకరేషన్, సారీ, ఇన్పుట్ డెకరేషన్ అనమాట. సో ఇన్పుట్ డెకరేషన్కి ఇక్కడ మనం ఇప్పుడు సేవ్ చేస్తే మనకు ఒక టెక్స్ట్ ఫీల్డ్ వచ్చింది. కానీ మనకి టెక్స్ట్ ఫీల్డ్లో ఒక హింట్ పెట్టాలి. హింట్ పెట్టాలంటే ఎలా? మనకి హింట్ అని ఒక ప్రాపర్టీ ఉంది. సో ఆ హింట్ ఏంటిది? ఈమెయిల్ అనమాట. అట్లే ఒక లేబుల్ కూడా పెట్టాలి. ఈ లేబుల్ అంటే ఏంటంటే ఎప్పుడైతే మన యూజర్ దీన్ని సెలెక్ట్ చేసుకుంటాడో పైన చూపించేది, దానికి ఒక డిఫరెన్స్ చూపిస్తుంది ఈమెయిల్ అనమాట. సో ఈమెయిల్ పెట్టేసి టెక్స్ట్ ఈమెయిల్ పెట్టి, సో ఇదేమో హింట్, పైన వచ్చేదేమో లేబుల్ అనమాట. సో ఇప్పుడు నేను దీనికి డెకరేషన్ చేద్దాం అనుకున్నాను. దానికి బోర్డర్ పెడదాం అనుకున్నా. బోర్డర్ పెట్టడానికి మనకి అవుట్లైన్ ఉంది కదా, అవుట్లైన్ బోర్డర్ పెట్టుకోవచ్చు. అవుట్లైన్ ఇన్పుట్ బోర్డర్. సో ఇది ఇక్కడ ఇప్పుడు నేను దీన్ని సెంటర్ తీసుకొని రావాలి. సెంటర్ తీసుకొని రావాలంటే నేను జస్ట్ ఏం చేస్తా, ఈ కాలమ్ని సెంటర్తో తీసుకురావాలి. కంటైనర్, సారీ, మనకు డైరెక్ట్గా ఈ కంటైనర్లో మనకి ఒక ఫీచర్ ఉంటుంది కదా, అలైన్మెంట్. సో అలైన్మెంట్ డాట్ సెంటర్. సో ఇది మనకి సెంటర్కి వస్తుంది. ఇప్పుడు రాలేదు, ప్రజెంట్ అయితే రాలేదు. సో ప్రజెంట్ నేనైతే దీన్ని సైజ్డ్ బాక్స్ లెక్క పెడతాను. సైజ్డ్ బాక్స్ అనేది మనకి ఇది యూజ్ చేసుకుంటే గ్యాప్ ఇస్తుంది అనమాట. ఒక విడ్జెట్కి గ్యాప్ కానీ విత్ కానీ కావాలన్నప్పుడు మనం ఇది వాడతాం. అండ్ ఎట్లే నేను దీనికి మార్జిన్ కూడా ఇస్తున్నా. మార్జిన్ కంటైనర్ మొత్తానికి ఎడ్జిన్ 6 ఆల్ 16 ఇచ్చాను అనమాట. సో మనకు మార్జిన్ కూడా వచ్చింది, ఇట్లా వస్తుంది. సో ఇప్పుడు మనకి కీబోర్డ్ ఎప్పుడైతే ఎంటర్ చేస్తారో అప్పుడు మనకి ఈమెయిల్ కీబోర్డ్ రావాలన్నమాట, మామూలు కీబోర్డ్ కాదు. దానికి డిఫరెన్స్ అని చెప్తా. ఇక్కడ మన కీబోర్డ్ టైప్ మార్చుకుంటాం. కీబోర్డ్ టైప్ ఏంటంటే టెక్స్ట్ ఇన్పుట్ టైప్ ఈమెయిల్ అనమాట. సో ఇప్పుడు మీకు ఈ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మామూలు కీబోర్డ్ వచ్చింది కదా. ఇప్పుడు నేను రిఫ్రెష్ కావాలా, ఈ ఈమెయిల్ అడ్రస్ అన్నప్పుడు వెళ్ళంటే మనకి ఇక్కడ @ వస్తుంది అనమాట. @ సింబల్ వస్తుంది. సో ఇక్కడ చూసారా @ సింబల్ వచ్చింది. సో అదే ఈమెయిల్ అనమాట. అండ్ నేను ఈ టెక్స్ట్ ఫీల్డ్కి ఇంకొన్ని యాడ్ చేయబోతున్నా. అది ఏంటిదంటే ఆన్ చేంజ్డ్ అని యాడ్ చేయబోతున్నాను అనమాట. సో ఇదేంటంటే ఎప్పుడైతే మనకి ఇక్కడ మన ఎడిట్ టెక్స్ట్‌లో డేటా చేంజ్ అవుతుందో ఆటోమేటిక్‌గా ఈ మెథడ్ కాల్ అవుతుంది అనమాట. ఈ మెథడ్ కాల్ అయినప్పుడు ఇది ఒక స్ట్రింగ్ ఇస్తుంది. ఈ నేమ్ మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. నేను ఐటెమ్ అని పెట్టా. సో ఇది స్ట్రింగ్ ఇచ్చినప్పుడు మన వేరియబుల్‌లో స్టోర్ పెట్టుకుంటాం అనమాట. సో దానికి నేను ఏంటంటే ఒక 2 వేరియబుల్స్ క్రియేట్ చేస్తాను. ఒకటేమో ఈమెయిల్, ఇంకొకటేమో పాస్వర్డ్ అని. సో ముందు మనం అండర్‌స్కోర్ పెడుతున్నాం అంటే ఏదైనా వేరియబుల్‌కి ఏంటంటే అది ప్రైవేట్ వేరియబుల్ అనమాట. సో ప్రైవేట్ వేరియబుల్ అంటే ఓన్లీ ఈ క్లాస్ వాటికే యూజ్ చేసుకుంటాం. సో మనకి ఐటెంలో మనకి ఎప్పుడైతే ఇక్కడ సపోజ్ నేను ఇక్కడ సాయి గోపి అని పెట్టాను అనుకోండి, అప్పుడు ఈ లేటెస్ట్ అప్డేట్ అయిందంతా ఎవ్రీ టైం ఇక్కడే అప్డేట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు దీన్ని మనం మన ఈమెయిల్లో పెట్టాలి. దాన్ని ఎట్లా అంటే సెట్ స్టేట్ ఈమెయిల్ ఈక్వల్ టు ఐటెమ్ అనమాట. సో ఇది వన్ టైప్ ఆఫ్ ఫామ్ వ్యాలిడేషన్ అనమాట. మీకు ఏదైనా తెలిస్తే దాన్ని ఫాలో అయిపోండి. సో నో వరీస్. నెక్స్ట్ ఒకసారి ఇది చేసిన తర్వాత ఇంకొకటి ఏంటంటే వ్యాలిడేట్ చేయాలి కదా మన దాన్ని. సో మన డేటాని వ్యాలిడేట్ చేయాలి. సో దానికోసం మనకి వ్యాలిడేటర్ అని ఒకటి ఉందన్నమాట. సో ఈ వ్యాలిడేటర్ని ఎలా యూజ్ చేయాలంటే ఈ వ్యాలిడేటర్ కూడా సేమ్ అంతే అనమాట. ఎప్పుడైతే మనం బటన్ ప్రెస్ చేస్తాం అప్పుడు కరెంట్ ఉన్న ఈమెయిల్ అనేది కరెంట్ ఏదైతే ఇది టెక్స్ట్ బాక్స్లో ఉంటుందో ఆ టెక్స్ట్ ఈ ఐటెంలోకి వస్తుంది అనమాట. సో దీన్ని యూజ్ చేసుకొని మనం వ్యాలిడేట్ చేసుకుంటాం. అప్పుడు మనకి ఈ ఐటెం వస్తుంది కదా. సో ఐటెం కంటైన్స్ అని చెక్ చేసుకుంటాం అనమాట. సో మనకి ఇచ్చిన డేటాలో @ సింబల్ ఉంటే, ఒకవేళ @ సింబల్ లేదు అనుకోండి, అప్పుడు మనం ఒక రిటర్న్ చేస్తాం అనమాట, ఎంటర్. లేకపోతే మీకు ఇంకా చెప్పాలంటే ఒకవేళ @ సింబల్ ఉందనుకోండి, నల్ రిటర్న్ చేస్తాం. అంటే నో ఎర్రర్ అనమాట. నల్ అంటే నో ఎర్రర్. ఒకవేళ అది లేకపోతే ఎంటర్ వ్యాలిడ్ ఈమెయిల్ అనమాట. సో ఇట్లా అనమాట. ఇది ఏం చేస్తుందంటే ఎప్పుడైతే మనం బటన్ క్లిక్ చేస్తామో అప్పుడు ఆటోమేటిక్గా ఇది యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అయ్యి చెప్తుంది అనమాట. సో చెక్ చేయండి అంటే కంటెంట్స్ ఒకవేళ మనం ఇచ్చిన దాంట్లో
యాంపర్సెట్ ఉందంటే ఓకే, నల్ అంటే నో ఎర్రర్ అనమాట, లేకపోతే ఎర్రర్ త్రో చేస్తుంది. ఎంటర్ వ్యాలిడ్ ఈమెయిల్ అని. సో ఇదనమాట. సో సో యాజ్ ఇట్ ఈస్గా నేను దీన్ని కాపీ చేసి ఇంకొక ఫీల్డ్ క్రియేట్ చేస్తాను. సో సేమ్ కదా, మళ్ళీ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం దీనికి. సో ఇక్కడ మనకి చేంజ్ అయ్యేది ఏంటంటే మనకి ఈ కీబోర్డ్ టైప్ ఏమో మామూలు టెక్స్ట్ పెట్టుకుంటాం అనమాట. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఎంటర్ పాస్వర్డ్ అని పెడతాం అనమాట. ఇక్కడ ఎర్రర్లో ఏం పెడతాం అంటే పాస్వర్డ్ మస్ట్ బి 6 క్యారెక్టర్స్. ఎందుకంటే మనకి ఫైర్ బేస్లో ఒక రూల్ ఉందన్నమాట, క్యారెక్టర్ మన పాస్వర్డ్ మనం పెట్టేది ఖచ్చితంగా 6 క్యారెక్టర్స్ కన్నా ఎక్కువ ఉండాలి, లేకపోతే అది ఎర్రర్ త్రో చేస్తుంది అనమాట. సో ఇక్కడ ఎంటర్ పాస్వర్డ్. సో సేమ్ ఇదే పాస్వర్డ్ని మనం కూడా ఇక్కడ పెట్టుకుంటాం. అండ్ ఇక్కడ ఐటెం కాడ పాస్వర్డ్ అని పెడతాను అనమాట. సో ఇప్పుడు నేను రన్ చేస్తే నాకు పాస్వర్డ్ అని వచ్చింది. కానీ ఎప్పుడైతే నేను ఎంటర్ చేస్తున్నానో మామూలు టెక్స్ట్ ఉంది, నాకు కానీ డాట్స్ కావాలి. సో దానికోసం ఇక్కడ అప్ సెక్యూర్ అని టెక్స్ట్ అని ఉంటుంది, దీన్ని ట్రూ అని పెడితే ఎప్పుడైతే మనం ఎంటర్ చేస్తున్నామో ఆ డేటా అయిపోతుంది అనమాట. సో ఇక్కడ మధ్యలో ఇక్కడ అది రావట్లేదు ఏంటిది. సో ఈ రెండింటి మధ్య గ్యాప్ రావాలి. సో గ్యాప్ రావడం కోసం మనం ఏం చేస్తాం అంటే టెక్స్ట్ ఫీల్డ్ పెట్టుకుంటాం. సో ఇక్కడ సైజు రెండింటి మధ్య గ్యాప్ రావడం కోసం అది పెట్టాం అనమాట. సో ఈ ఫామ్ అంతా సెంటర్లో రావాలంటే ఫామ్ విత్ సెంటర్, కాలమ్ విత్ సెంటర్. సో ఇది సెంటర్ అలైన్మెంట్ కావట్లేదు, కావాలి కదా. ఓకే, ఆ సెంటర్ అలైన్మెంట్ గురించి చూద్దాం. సో ఇంకా ఇప్పుడు నెక్స్ట్ మనం పెట్టాల్సింది ఏంటంటే ఒక బటన్ పెట్టాలన్నమాట. సో జస్ట్ మనం సైజ్డ్ బాక్స్ని, మనకి ఈ రెండింటి మధ్య స్పేస్ కావాలి కాబట్టి మళ్ళీ సైజ్డ్ బాక్స్ యాడ్ చేస్తాను. సో ఇక్కడ నేను ఒక బటన్ క్రియేట్ చేస్తున్నాను అనమాట, అదేంటంటే రైజ్డ్ బటన్ క్రియేట్ చేస్తాను. సో బై డిఫాల్ట్గా దీనికి ఇంప్లిమెంటేషన్ డిఫాల్ట్ ఇస్తాను. అండ్ ఇప్పుడు ఒక బటన్ పెట్టాలి. సో ఆ బటన్ ఏంటిదంటే బటన్ టెక్స్ట్ పెట్టాలి, రిజిస్టర్ అని. రిజిస్టర్ అని ఒక బటన్ పెట్టేసా. సో కానీ ఇప్పుడు బటన్ కలర్ చేంజ్ చేయాలి. సో బటన్ కలర్ చేంజ్ చేయడానికి మనకి ప్రాపర్టీస్ ఏంటి, కలర్స్ బ్లూ అనమాట. సో బ్లూ. అండ్ నాకు ఇప్పుడు ఇది మొత్తం విడ్త్ మొత్తం ఇట్లా రావాలి. సో దానికి నేను ఏం చేస్తాను అంటే దీన్ని మన రైజర్ బటన్ని కంటైనర్తో ర్యాప్ చేస్తాను. ఇది షార్ట్ కట్ అనమాట, ఏదైనా ఒక విడ్జెట్ని యాడ్ చేయాలంటే జస్ట్ పేరెంట్ విడ్జెట్ లాగా జస్ట్ దీని మీద క్లిక్ చేస్తే మీకు నెంబర్ ఆఫ్ విడ్జెట్స్ వస్తాయి అనమాట. సో ఒకవేళ మీకు కష్టం అనుకుంటే ర్యాప్ విత్ విడ్జెట్ అని పెడితే విడ్జెట్తో చేసుకోవచ్చు, కానీ ఆల్రెడీ కొన్ని డిఫాల్ట్ ఇస్తారు. ఇలా క్లిక్ చేయడం వల్ల ఏంటంటే ఇలా ర్యాప్ అవుతుంది అనమాట. సో ఇక్కడ నేను విడ్త్ ఏమి ఇస్తాను అంటే డబుల్ ఇన్ఫినిటీ ఇస్తాను అనమాట. సో డబుల్ ఇన్ఫినిటీ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇది మొత్తం ఫుల్ స్పేస్ని ఆక్యుపై చేస్తుంది. అండ్ నేను నా టెక్స్ట్ కలర్ కూడా నాకు వైట్ కావాలనుకుంటున్నా. సో దాన్ని కూడా చేంజ్ చేస్తాను. టెక్స్ట్ స్టైల్ కదా, టెక్స్ట్ కలర్ డైరెక్ట్గా ఒక ప్రాపర్టీ ఉంది కదా టెక్స్ట్ కలర్. సో ఇది బటన్. ఓకే, సో ఇలా టెక్స్ట్ చేంజ్ చేసేసుకున్నాం అనమాట. సో ఎప్పుడైతే మనం బటన్ దీని మీద క్లిక్ చేస్తామో మన ఫామ్ వ్యాలిడేట్ అవ్వాలి. సో దానికోసం ఏంటంటే మనం ఒక కీ క్రియేట్ చేసుకోవాలి, గ్లోబల్ కీ అని. సో దానికి ఏంటంటే ఈ ఫామ్ కీ యూజ్ చేసుకొని మనం వ్యాలిడేట్ చేస్తాం అనమాట. ఫామ్ కీ ఇది ఏంటంటే మనకి కరెంట్ ఫామ్ స్టేట్ ఇస్తుంది అనమాట. గ్లోబల్ కీ దీనికేమో ఫామ్ స్టేట్ ఇస్తాం. సో ఈ కీని తీసుకొచ్చేమో మనం ఇక్కడ మన ఫామ్ ఉంది కదా, ఇక్కడ ఈ కీకి ఇస్తాం అనమాట. సో ఈ కీకి ఇస్తాం, ఈ కీకి ఏమి, సో ఈ ఫామ్కి కీ ఇచ్చేసినాం అనమాట. సో ఇప్పుడు మనం ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు మన ఫామ్ వ్యాలిడేట్ చేయాలి. సో దానికి నేను ఒక సపరేట్ మెథడ్ క్రియేట్ చేస్తాను. ఇక్కడ లేకుండా సైన్ అప్ అని ఒక మెథడ్ క్రియేట్ చేస్తాను. ఎప్పుడైతే ఈ బటన్ క్లిక్ చేస్తే సైన్ అప్ మెథడ్ కాల్ అవుతుంది అనమాట. సో ఈ సైన్ అప్ మెథడ్లో మనం ఇప్పుడు వ్యాలిడేషన్ రాస్తాం. సో ఇప్పుడు మన ఫామ్ వ్యాలిడేషన్ రాయాలంటే ఎట్లా అంటే ఇక్కడ ఫామ్ కీ ఉంది కదా, ఫామ్ కీ డాట్
కరెంట్ స్టేట్ డాట్ వ్యాలిడేట్ అనే ఒక మెథడ్ ఉంటదనమాట. సో, ఈ మెథడ్ ఏందంటే మనకి వ్యాలిడేట్ చేస్తదనమాట మన ఫార్మ్‌ని ఆటోమేటిక్‌గా. ఎప్పుడైతే ఫార్మ్‌లో డేటా ఉంటదో అప్పుడు సక్సెస్ ఇస్తదనమాట. సో, ఇప్పుడు నేను సపోజ్ రన్ చేస్తే సో, ఎంటర్ వాలిడ్ ఈమెయిల్ పాస్వర్డ్ అని అడుగుతుంది కదా! సో, మనం ఇక్కడ పెట్టాం కదా! లైక్ ఇక్కడ వాలిడేటర్ పెట్టాం కదా! ఒకవేళ ఇది లేకపోతే సారీ. ఇక్కడ మనకి మనం ఇక్కడ తప్పు చేసాం. లెంత్ గ్రేటర్ దాన్ 6. లెంత్ గ్రేటర్ దాన్ 6 ఉంటే నల్. గ్రేటర్ దాన్ కన్నా లెస్ దాన్ 6 ఉంటే నాట్ నల్ అనమాట. సో, మనం ఈ పాస్వర్డ్ ఇది మార్చడం మర్చిపోయాం. ఇక్కడ మనం పాస్వర్డ్‌కి ఏందంటే లెంత్ చెక్ చేస్తాం. అండ్ ఈమెయిల్‌కేమో @ సెట్ చేస్తాను. సో, ఇక్కడ నేను పాస్వర్డ్ అది ఎంటర్ చేస్తే ఓకే అయితది. సో, ఇప్పుడు మనం ఫైర్ బేస్ అథెంటికేషన్‌ది యాడ్ చేయాలనమాట. సో, దానికోసం ఏందంటే మనకి ఫైర్ బేస్ మనకి గూగుల్ ఒక ప్యాకేజ్ ఇస్తుందనమాట. దాని మీద ఫైర్ బేస్ ఫ్లటర్ ఆద్ అని మీరు టైప్ చేస్తే ఒకటి వస్తది. ఒక లైబ్రరీ వస్తది. ఇది ఫైర్ బేస్ ఆత్ అనమాట. సో, ఈ ప్యాకేజ్ యూజ్ చేసుకుంటే ఇది ఫ్రమ్ ద ఫైర్ బేస్ డాట్ గూగుల్ ఫైర్ బేస్ టీమ్ నుంచి వచ్చింది ఈ ఫ్లటర్ ఎక్స్టెన్షన్. ఫ్లటర్ ప్యాకేజ్. ఇదేంటంటే మన అథెంటికేషన్ అన్ని టైప్స్ ఆఫ్ అథెంటికేషన్‌కి సపోర్ట్ చేస్తది. సో, ఇప్పుడు దీన్ని మనం యాడ్ చేయాలి మన దానికి. నేను ఈ లింక్ డిస్క్రిప్షన్‌లో అయితే మీరు చూసుకోండి. మనం తెలుసు కదా ప్యాకేజ్ ఎట్లా చేయాలి. ఇక్కడ రావాలి. పబ్ స్పెక్ వైఎంఎల్ ఫైల్‌లోకి రావాలి. మనం ఇక్కడ డిపెండెన్సీ ఉంది కదా! ఈ డిపెండెన్సీస్‌లో యాడ్ చేసేయాలనమాట. డిపెండెన్సీస్‌లో యాడ్ చేసిన తర్వాత ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి. ఒకసారి సేవ్ చేసిన తర్వాత ఇలా రాండి. ఎందుకంటే అది మన ప్యాకేజ్ అప్‌గ్రేడ్ అయితది. సో, ఇక్కడ మనం రాసుకుంటాం అనమాట. సో, దానికన్నా ముందు మనం ఒక ప్రోగ్రెస్ బార్ కూడా పెట్టాలి. ఎప్పుడైతే లోడ్ అయితుందో అప్పుడు మనం ఒక ప్రోగ్రెస్ బార్ చూపించాలి. సో, దానికోసం ఏందంటే ఒక ఫ్లాగ్ మెయింటైన్ చేసుకుంటాం అనమాట. సో, నేను ఇక్కడ ఒక ఫ్లాగ్ పెడతాను. అంతలోకి ఇది లోడ్ అయ్యాక చెప్పొచ్చు. బూలియన్ ఈజ్ లోడింగ్ బై డిఫాల్ట్‌గా ఫాల్స్ అనమాట ఇది. సో, ఈ బాడీ నేనేందంటే ఈ కంటైనర్‌ని విజిబుల్ అంటే గాన్ చేసేసి డైరెక్ట్‌గా ప్రోగ్రెస్ బార్ చూపిస్తాను అనమాట. దానికోసం ఏందంటే ఇక్కడ బాడీలో చేంజ్ చేస్తాను అనమాట. ఈజ్ లోడింగ్. సో, ఇది లోడింగ్ అయితుంటేనేమో రిటర్న్ సర్కిల్ ప్రోగ్రెస్ బార్ ఇండికేటర్ అని ఒకటి ఉంటదనమాట. సో, ఇదేం చేస్తదంటే ఒకవేళ ఈజ్ లోడింగ్ అనేది ట్రూ అయిందంటే మనం అంటే ఈజ్ లోడింగ్ స్టేట్ చేంజ్ చేస్తూ ఉంటాం అనమాట. ఈజ్ లోడింగ్ అనేది ట్రూ అయిందనుకోండి, అప్పుడు మనకి సర్కిల్ బార్‌గా వస్తది. ఒకవేళ ఈజ్ లోడింగ్ ఫాల్స్ అయితే మనకు ఫార్మ్ చూపిస్తదనమాట. సో, ఈ సర్కిల్ బార్ సెంటర్‌లో రావడానికి దీన్ని వ్రాప్ విత్ సెంటర్ అనమాట. అప్పుడు ఆ ఫార్మ్ డైరెక్ట్‌గా సెంటర్‌లోకి వచ్చేస్తది. సో, ఆ సర్కిల్ బార్ ఈజ్ లోడింగ్ రాసేసాం కదా! ఇక్కడ మనం వాలిడేషన్ చేసాం కదా! సో, వన్స్ వాలిడేట్ అయిన తర్వాత మనం సెట్ స్టేట్ పెడతాం అనమాట. దీనికన్నా ముందు మనం ఇప్పుడు ఫైర్ బేస్ ఆత్ గురించి చూస్తాం. ఫైర్ బేస్ ఆత్ డాట్ ఇన్స్టెన్స్ మనకు ఫైర్ బేస్ ఆత్ వచ్చేసింది. మనం ఇక్కడ ప్యాకేజ్ యాడ్ చేసాం కదా! సో, ఇక్కడ మీకు ఆల్రెడీ ఇంపోర్ట్ అయిపోయి ఉంటుంది. ఫైర్ బేస్ ఆత్ డాట్ సో, ఈ ప్యాకేజ్‌ని యూజ్ చేసుకొని మనం చేసుకుంటాం అనమాట. ఫైర్ బేస్ ఆత్ డాట్ గెట్ ఇన్స్టెన్స్ క్రియేట్ యూజర్ విత్ ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ ఉంది కదా! సో, ఇక్కడ మన ఈమెయిల్‌ని పాస్వర్డ్ పాస్ చేసేయాలి. జస్ట్ ఈమెయిల్. సో, సింపుల్ అండి. జస్ట్ ఈమెయిల్ పాస్వర్డ్ ఈ మెథడ్‌కి పాస్ చేస్తే ఇది ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. సో, తర్వాత నేను ఇక్కడ దెన్ అని పెడతాను. దెన్ ఇక్కడ మనకి యూజర్ ఇస్తదనమాట. సో, ఏదైతే యూజర్ ఇప్పుడు లాగిన్ అయ్యిండో ఆ యూజర్ ఇస్తదనమాట మనకిక్కడ. సో, ఒకసారి మనకి యూజర్ అంటే ఇప్పుడు ఈ మెథడ్‌లోకి వచ్చేసిందంటే మనకి సక్సెస్‌ఫుల్‌గా రిజిస్టర్ అయిపోయినట్టు. అలా అది కాకుండా క్యాచ్ ఎర్రర్‌లోకి వెళ్ళిందంటే అంటే మన దాంట్లో ఏదో తప్పు ఉన్నట్టు అనమాట. మన అథెంటికేషన్ మన అకౌంట్ క్రియేషన్‌లో ఏదో మిస్టేక్ జరిగినట్టు. లైక్ ఆల్రెడీ ఈమెయిల్ ఎగ్జిస్ట్ అయ్యి ఉండడము, లేదా పాస్వర్డ్ లెంత్ 6 డిజిట్స్ కన్నా 6 క్యారెక్టర్స్ కన్నా తక్కువ ఉండడం, ఏదో ఒక ఎర్రర్ జరుగుతుందన్నమాట. సో, ఈ ఎర్రర్‌ని ప్రింట్ చేయాలి. దానికన్నా ముందు ఈ మెథడ్ ఏందంటే మనకు ఖచ్చితంగా ఈమెయిల్ క్రియేట్ అయిపోయిన తర్వాత దెన్ కాల్ అయితది. సో, ఎప్పుడైతే మనకి ఇది కాల్ అయితదో మన యూజర్‌ని డైరెక్ట్‌గా హోమ్ స్క్రీన్ తీసుకుపోవాలనమాట. సో, దానికి ఏందంటే మనం నావిగేటర్ డాట్ ఇక్కడ పుష్ రిమూవ్డ్ అంటిల్ అని ఉంది కదా! ఈ మెథడ్ యూజ్ చేయాలనమాట. సో, ఈ మెథడ్ యూజ్ చేయడం వల్ల బెనిఫిట్ ఏందంటే ఇప్పుడు ఆల్రెడీ మనం రిజిస్ట్రేషన్ పేజ్ కాడ నుంచి హోమ్ స్క్రీన్‌కి వెళ్తాం. తర్వాత ఒక్కసారి లాగిన్ సక్సెస్ అయిపోయిన తర్వాత మళ్ళీ యూజర్ బ్యాక్ కొట్టినప్పుడు మళ్ళీ ఈ పేజ్ రాకూడదనమాట. సో, అందుకని మనం ఈ పుష్ అండ్
పుష్ అండ్ రిమూవ్ అంటిల్ అనే దాన్ని యూజ్ చేస్తాం. సో ఇది మామూలుగా మనకు తెలిసిన లక్ష్యం. సో ఇక్కడ మనం మెటీరియల్ పేజ్ రౌట్ ఇవ్వాలి. మెటీరియల్ పేజ్ రౌట్. సో మెటీరియల్ పేజ్ రౌట్ ఏం తీసుకుంటే కాంటెక్స్ట్ తీసుకుంటుంది కదా. సో ఒకవేళ మీకు కాంటెక్స్ట్ అవసరం లేదంటే జస్ట్ ఇట్లా అండర్స్కోర్ పడేయండి సరిపోతుంది. లేకపోతే కాంటెక్స్ట్ కావాలంటే కాంటెక్స్ట్ అని పెట్టుకోండి. సో ఇప్పుడు హోమ్ స్క్రీన్ తీసుకెళ్ళాలి. కానీ నేను హోమ్ స్క్రీన్కి ఇంకా విడ్జెట్ క్రియేట్ చేయలేదు. ఇప్పుడు హోమ్ స్క్రీన్కి కూడా ఒక పేజ్ క్రియేట్ చేస్తాం. ఇక్కడ స్క్రీన్స్లోకి వచ్చి హోమ్ స్క్రీన్ డాట్ అనమాట. సో ఇక్కడ ఇది ఒక స్టేట్ ఫుల్ విజిట్ హోమ్ స్క్రీన్ అని పెట్టేసి, సో ఈ స్క్రీన్కి వెళ్ళిపోవాలన్నమాట ఎప్పుడైతే ఆథెంటికేషన్ సక్సెస్ అవుతుందో. సో హోమ్ స్క్రీన్ ఇక్కడ ప్రెడికేట్ ఫాల్స్ పాస్ చేయాలి. సో ప్రెడికేట్ బై డిఫాల్ట్గా ఏం తీసుకుంటుంది అంటే రౌట్ తీసుకుంటుంది. డైనమిక్ రౌట్. ఇక్కడ ఫాల్స్ పాస్ చేసేయండి. సో ఇదనమాట. ఇక్కడ ఇది ఏంటంటే ఎప్పుడైతే యూజర్ క్లిక్ చేస్తాడో, సపోజ్ ఈ యూజర్ క్లిక్ చేస్తాడో అకౌంట్ క్రియేట్ అయితే అకౌంట్ సక్సెస్ అయితే మనం డైరెక్ట్గా యూజర్ని హోమ్ స్క్రీన్కి తీసుకొని పోతాం అనమాట. సో ఇక్కడ హోమ్ స్క్రీన్ ఇక్కడ యూజర్ ఉంది కదా, ఈ యూజర్ నుంచి మీరు డేటా కావాలంటే ఫెచ్ చేసుకోవచ్చు. యూజర్ వస్తారు కదా, దీని మీద యూజర్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఈమెయిల్ ఐడి ఇవన్నీ వస్తాయి, మెటా డేటా, ఫోటో, URL, ఈ డేటా ఏమైనా ఉంటే వస్తుంది అనమాట. సో ఈ డేటాని మీరంతా మన ఫైర్ బేస్లోకి పోస్ట్ చేసుకోవచ్చు. నేను అది ఇప్పుడు చెప్పట్లేదు, తర్వాత చెప్తాను. ఎందుకంటే మీకు కార్డ్ ఆపరేషన్స్ గురించి చెప్పలే కదా, క్రూడ్ ఆపరేషన్స్ గురించి చెప్పేటప్పుడు చెప్తా. సపోజ్ ఒకవేళ ఎర్రర్ వచ్చిందంటే దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలంటే మనం ఒక టోస్ట్ ప్రింట్ చేయాలన్నమాట. సో దానికోసం నేను ఫ్లటర్ టోస్ట్ అనే ప్యాకేజ్ని యాడ్ చేస్తాను. సో వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది చూడండి, ఎందుకంటే ఇది ఫామ్ వ్యాలిడేషన్ చెప్పాం కదా, సో అందుకని లెంతీ అనిపిస్తుంది. నెక్స్ట్ అనిపించదు. సో మన ఈ టోస్ట్ని యాడ్ చేయాలన్నమాట. టోస్ట్ని యాడ్ చేయాలంటే పబ్స్పెక్ YMLలోకి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చి టోస్ట్ని యాడ్ చేసేసి బిల్డ్ చేయండి. ఇది క్లిక్ చేయండి, మన కరస్పాండింగ్ ఫైల్స్ డౌన్లోడ్ అవుతున్నాయి అనమాట. సో అంతలోకే మనకి ఎప్పుడైతే ఫామ్ వ్యాలిడేట్ అవుతుందో అప్పుడు మనం లోడింగ్ బటన్ చూపించాలి కాబట్టి సెట్ స్టేట్ అప్డేట్ చేస్తాం అనమాట. సెట్ స్టేట్ ఈజ్ లోడింగ్ ఉంది కదా, ఈజ్ లోడింగ్ని ట్రూ పెడతాం అనమాట. అంటే ప్రోగ్రెస్ బార్ అంటే ఇది ట్రూ పెట్టినప్పుడు ఇది ట్రూ పెడతాం అనమాట. సో మనకు ఒకసారి అథెంటికేషన్ సక్సెస్ఫుల్ అయింది కదా, సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత ఈ ఫ్లాగ్ని అప్డేట్ చేస్తాం అనమాట ఫాల్స్ లెక్క. సో ఇది ప్రోగ్రెస్ బార్ కావాలనుకుంటే, లైక్ సర్కిల్ ప్రోగ్రెస్ బార్ ఇండికేటర్ కావాలనుకుంటే పెట్టుకోండి, ఇది లేకపోతే అవసరం లేదు, మీరు ఓన్కి కూడా మీ క్రియేట్ చేసుకోవచ్చు. ఇది ఏం చేస్తుందంటే ఎప్పుడైతే సెట్ స్టేట్ అవుతుందో, మనకి సెట్ స్టేట్ అయినప్పుడు తెలుసు కదా, బిల్డ్ మెథడ్ మళ్ళీ కాల్ అవుతుంది. బిల్డ్ మెథడ్ మళ్ళీ కాల్ అయ్యి ఈజ్ లోడింగ్ ట్రూ ఉంటుంది కదా, అప్పుడు ప్రోగ్రెస్ బార్ చూపిస్తుంది. సో మళ్ళీ ఒక్కసారి మన పని అయిపోగానే మనం మళ్ళీ సెట్ స్టేట్ పెట్టి ఫ్లాగ్ అప్డేట్ చేస్తాం. ఫ్లాగ్ అప్డేట్ చేయగానే సెట్ స్టేట్కి వెళ్ళి ఇది ఫాల్స్ చేసేస్తుంది అనమాట. ఇది ఫాల్స్ చేసేసినప్పుడు మళ్ళీ మన ఫామ్ చూపిస్తుంది. ఇక్కడ మన ఫామ్ చూపించడం కన్నా ముందు మనకి ఏదైతే ఆపరేషన్ ఉందో వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ మనం ఇప్పుడు టోస్ట్ మెసేజ్ ప్రింట్ చేయాలి. ఇక్కడ మనకి టోస్ట్ మెసేజ్ ఫ్లటర్ టోస్ట్ డాట్ షో టోస్ట్లో ఎర్రర్ అని ఇక్కడ మనం ప్రింట్ చేస్తాం అనమాట. సో ఎర్రర్. సో డైరెక్ట్గా ఈ ఎర్రర్ని ప్రింట్ చేసేస్తాం. ఇప్పుడు మనకి ఏముంది, ఆన్ ఎర్రర్ కదా, సో ఆన్ ఎర్రర్ని ప్రింట్ చేసేస్తాం. సో ఇది ఎర్రర్ మెసేజ్ చూపిస్తుంది అనమాట. ఇది సక్సెస్ఫుల్గా ఎట్లా ఫామ్ వ్యాలిడేట్ చేయాలి. ఇప్పుడు దీన్ని చూద్దాం, టెక్స్ట్ చేద్దాం. బిఫోర్ దట్ మనం ఈ అప్లికేషన్ క్లోజ్ చేయాలి, ఎందుకంటే ప్యాకేజెస్ యాడ్ చేసాం కదా, హార్ట్ రీలోడ్లో యాడ్ అవ్వవు. అందుకని నేను ఈ అప్లికేషన్ని కిల్ చేసేసి మళ్ళీ రన్ చేస్తాను మళ్ళీ. అండ్ వన్ మోర్ థింగ్ అంటే మనం ఇక్కడ మిస్ చేసింది ఏంటంటే, ఎప్పుడైతే మీరు ఇది చేస్తున్నారో మనం ఇక్కడ ఎనేబుల్ చేయాలన్నమాట. మీరు ఫైర్ బేస్లోకి వస్తారు కదా, ఫైర్ బేస్లోకి వచ్చి అథెంటికేషన్ దగ్గరకు వచ్చి ఈ అథెంటికేషన్లో సైనింగ్ మెథడ్లో బై డిఫాల్ట్ ఇవన్నీ డిజేబుల్ అయి ఉంటాయి అనమాట. మనకు కావాల్సింది మనం ఎనేబుల్ చేసుకోవాలి. ఇక్కడ ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి ఎనేబుల్ సేవ్ అని చేయండి. ఇది చేయకపోతే మీకు ఆడ ఎర్రర్ వస్తుంది అనమాట. సో అది ఖచ్చితంగా చేయాలి. సో ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ ఎనేబుల్ అయిపోయింది అనమాట. సో ఇది ప్రాజెక్ట్ రన్ అవుతుంది. ఇది ఫామ్ వ్యాలిడేషన్. లైక్ ఇప్పుడు ఫైర్ బేస్ అథెంటికేషన్ సైన్ అప్ అంటే జస్ట్ ఇది ఒక్కటే అండి.
ఈ ఒక్క మెథడ్ గురించి చెప్పడానికి లెంతీ వీడియో అయిపోయింది. ఎందుకంటే ఫార్మ్ వాలిడేషన్ చెప్పా కదా. నెక్స్ట్ లాగినప్పుడు నేనేం చెప్పా, జస్ట్ ఇదంతా కాపీ చేసి ఆడ పడేస్తాను అంతే. మీరు ఇంకా కావాలనుకుంటే మీరు టెక్స్ట్ మీరు ఫోన్ నెంబరు అవి కూడా తీసుకోవచ్చు. అవి కూడా తీసుకొని ఎక్కడ పోస్ట్ చేయాలంటే, ఎప్పుడైతే మనకి యూజర్ సక్సెస్ఫుల్గా లాగిన్ అవుతాడు కదా, ఇక్కడ లాగిన్ అవుతాడు కదా, లైక్ ఇక్కడ లాగిన్ అవుతాడు కదా, యూజర్ లాగిన్ అయినట్టు సక్సెస్ఫుల్గా సైన్ అప్ అయినట్టు అనమాట. ఈ సైన్ అప్ అయినప్పుడు మీకు కావాల్సిన డేటాని, లైక్ యూజర్ నుంచి ఇప్పుడైతే నేను ఈమెయిల్ పాస్వర్డే పెట్టా, సో అప్పుడు మీరు ఆ డేటా మొత్తాన్ని మీ డేటాబేస్కి పోస్ట్ చేసేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఏంటంటే మీరు యూనిక్ ఐడి కావాలి, ఇక్కడ యూజర్ డాట్ ఇక్కడ ఫైర్ బేస్ యూజర్ వస్తుంది అనమాట. సో ఇక్కడ మీకు ఒక ఐడి ఇస్తాడు అనమాట. సో యూఐడి అని వస్తుంది అనమాట. సో ఈ యూఐడి అనేది యూనిక్ అనమాట. సో యూనిక్గా ఆ యూజర్ని ఐడెంటిఫై చేయడానికి యూఐడి. సో మీరు ఎప్పుడైతే డాక్యుమెంట్లో పెట్టుకుంటారో, కలెక్షన్స్లో పెట్టుకుంటారో, కలెక్షన్లో డాక్యుమెంట్ రిఫరెన్స్గా ఈ ఐడి పెట్టుకోండి అనమాట. సో ఈ ఐడి పెట్టుకుంటే యూనిక్గా ఐడెంటిఫై చేయొచ్చు యూజర్ని. బిల్డ్ అవ్వడానికి టైం పడుతున్నట్టు ఇదన్నమాట. సో అంతలోకి మనం టైం ఎందుకు వేస్ట్ చేయాలి, అంతలోకి ఇప్పుడు మనం అది కూడా పెడదాం, లైక్ మూవ్ టు లాగిన్ పేజ్ కూడా ఆ ఫీచర్ కూడా ఇంప్లిమెంట్ చేద్దాం. సో ఇక్కడ నేను కంటైనర్ కింద రిజిస్ట్రేషన్ కింద ఒక బటన్, ఒక టెక్స్ట్ ఫీల్డ్ క్రియేట్ చేస్తాను అనమాట. సో ఆ టెక్స్ట్ ఫీల్డ్ ఏంటంటే ఒక టెక్స్ట్ వ్యూ క్రియేట్ చేస్తాను. సో ఆ టెక్స్ట్ ఏంటంటే మన రిజిస్ట్రేషన్ పేజ్ లాగిన్ హియర్ అని ఒక మెసేజ్ పెడతాం అనమాట. సో లాగిన్ హియర్ అని పెట్టాం. సో ఎప్పుడైతే దీన్ని క్లిక్ చేస్తారో మనం దానికి వెళ్ళాలి. సో దీన్ని నేను కంటైనర్లో ర్యాప్ చేస్తున్నా, ఎందుకంటే ఇది మనకి ఇటు సైడ్ రావాలన్నమాట, రైట్ సైడ్ రావాలి. సో నేను దీనికి ఏం యాడ్ చేస్తాను అంటే అలైన్మెంట్ యాడ్ చేస్తాను అనమాట. మన కంటైనర్కి ఫ్యూచర్ ఉంది కదా అలైన్మెంట్. సో ఈ అలైన్మెంట్ డాట్ సెంటర్ అనమాట. సెంటర్ అని పెడితే సెంటర్కి వస్తుంది. అండ్ ఇప్పుడు దీనికి నేను క్లిక్ లిజనర్ పెట్టాలి. క్లిక్ లిజనర్ పెట్టాలంటే ఇప్పుడు మన టెక్స్ట్ ఫీల్డ్కి క్లిక్ లిజనర్ ఉంటుంది. సో మనం అప్పుడు దీన్ని ర్యాప్ చేస్తాం అనమాట. సో ఎట్లా ర్యాప్ చేయాలి, దీని మీద క్లిక్ చేసి గెస్చర్ డిటెక్టర్ అని నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోస్ చాలాసార్లు చెప్పాను. సో దాన్ని యూజ్ చేసుకొని చేస్తాను అనమాట. గెస్చర్ డిటెక్టర్లో మనం యూజ్ చేసేది ఏంటంటే ఆన్ ట్యాప్ అనమాట. ఈ గెస్చర్ డిఫరెంట్ ప్రొవైడ్ చేస్తుంది. మనం యూజ్ చేసేది ఏంటంటే ఆన్ ట్యాప్ అనమాట. సో ఎప్పుడైతే యూజర్ దీని మీద క్లిక్ చేస్తారో మన యూజర్ని లాగిన్ పేజ్కి తీసుకెళ్ళాలన్నమాట. నావిగేటర్ డాట్ పుష్ మెటీరియల్ పేజ్ రౌట్. సో ఈ కేసులో అయితే మనకి అది లేదు కాబట్టి ఈ కోడ్ని నేను ఇప్పుడు కామెంట్ చేస్తాను ప్రజెంట్కి. ఫ్యూచర్లో ఇలా మనం లాగిన్ స్క్రీన్ ఇక్కడ ఇస్తాం అనమాట. సో ఈ కోడ్ నేను ప్రజెంట్ కామెంట్ చేస్తాను, ఎందుకంటే ఇంకా నేను లాగిన్ది క్రియేట్ చేయాలి కదా, అది క్రియేట్ చేసినప్పుడు చెప్తాను అనమాట, నెక్స్ట్ వీడియోలో చెప్తా. సో ఇప్పుడు నేను దీన్ని రీబిల్డ్ చేస్తే సో లాగిన్ హియర్ అని వచ్చింది. ఇక్కడ అలైన్మెంట్ మనం సెంటర్ పెట్టినామా, సో అలైన్మెంట్ సెంటర్ పెట్టాం కదా, నేను సెంటర్ రైట్ పెడతా. సో మనకు రైట్ సైడ్ వచ్చేస్తుంది. అండ్ దీనిపైన కూడా మీకు స్పేస్ కావాలనుకుంటే మన జస్ట్ సైజ్డ్ బాక్స్ ఉంది కదా, మన సైజ్డ్ బాక్స్ని యూజ్ చేసుకుంటే మన స్పేస్ వచ్చేస్తుంది. సో వచ్చేసింది. ఇప్పుడు నేను రిజిస్ట్రేషన్ అవుతున్నాను అనమాట. సో నా ఈమెయిల్ ఐడి. సో ఇక్కడ మీరు ఎప్పుడైతే ఎమ్యులేటర్లో టెస్ట్ చేస్తున్నారో ట్యాబ్ ప్రెస్ చేయమాకండి. ట్యాబ్ ప్రెస్ చేసి ఎర్రర్ వస్తుంది, చూపిస్తాను మీకు ఆ ఎర్రర్ ఏంటిదో. 1 2 3 4 5 6 7 8 రిజిస్ట్రేషన్ కొట్టా. టోస్ట్ మెసేజ్ రాలేదండి, లెటర్ టోస్ట్ మెసేజ్ రావాలి. సో ఎర్రర్ వస్తుంది. ఆ ఎర్రర్ ఏంటంటే ది సబ్ టైప్ ఆఫ్ ది స్ట్రింగ్. Google returned ఓకే, ప్లాట్ఫామ్ ఎక్సెప్షన్ ఈజ్ నాట్ ఓకే, అది ప్రాబ్లం వచ్చింది. సో మన ఎక్సెప్షన్ డైరెక్ట్గా ప్రింట్ చేస్తున్నాం కదా, సో దానివల్ల ప్రాబ్లం వచ్చినట్టుంది. నేను మళ్ళీ మా ఈమెయిల్ ఐడి ఎంటర్ చేస్తాను.
నువ్వు ట్యాబ్ ప్రెస్ చేసి కిందకొచ్చి సో ఐఎమ్ ట్రయింగ్ టు రిజిస్టర్ అనమాట. సో ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది చూసారా ఒక ఎర్రర్. సో ఈ గమ్మత్ ఎర్రర్ ఏంటంటే మనం ఎప్పుడైతే ట్యాబ్ యూజ్ చేస్తామో సో మీరు బిగినర్స్ అయితే ఈ ఎర్రర్ని పట్టుకోవడం చాలా కష్టం, అసాధ్యం. ఎప్పుడైతే మీరు ట్యాబ్ ప్రెస్ చేస్తారో చూపిస్తా ఎర్రర్ ఏంటిదో. సో పాస్వర్డ్ ఎంటర్ చేసా. ఇక్కడ మీరు చూస్తుంటే కామ్కి కామ్ తర్వాత ఒక స్పేస్ వస్తుంది. సో ఎప్పుడైతే మనం ఈమెయిల్ పంపిస్తామో అప్పుడు స్పేస్ ఉండొద్దు అనమాట. సో దా స్పేస్ వల్ల ఈ ప్రాబ్లం అనమాట. స్పేస్ అంత పెద్ద ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది. తర్వాత రిజిస్ట్రేషన్. ఓకే. ఆ స్పేస్ తీసేయండి. ఒకవేళ ఎర్రర్ ట్యాబ్ అయితే ప్రెస్ చేయమాకండి. ప్రెస్ చేసినా కానీ ఆ స్పేస్ తీసేయండి. సో రిజిస్టర్. సో సక్సెస్ఫుల్గా రిజిస్టర్ అయిపోయింది. నేను హోమ్ స్క్రీన్కి వచ్చి, ఇది హోమ్ స్క్రీన్ అండి. ఇది దీని మీద ఏం పెట్టలే కదా, అందుకని అట్లా కానొస్తుంది. సో మన రిజిస్ట్రేషన్ సక్సెస్ అయింది. హోమ్ స్క్రీన్కి వచ్చేసాం అనమాట. సో ఇది రిజిస్ట్రేషన్ గురించి. మీరు ఒకవేళ చెక్ చేసుకుంటే ఇప్పుడు యూజర్స్లోకి వస్తే నా ఈమెయిల్ ఐడి యాడ్ అయ్యి ఉంటుంది అనమాట. సో ఇది మన సైనప్ గురించి. వీడియో లెంత్ అయింది. ఒకవేళ మీకు ఆల్రెడీ డిజైన్ వచ్చేస్తుంటే స్కిప్ చేసుకోవచ్చు. జస్ట్ ఇది ఒక పార్ట్ ఇంపార్టెంట్, ఈ సైనప్ మెథడ్ అనేది. ఇదే అనమాట రిజిస్ట్రేషన్. నెక్స్ట్ వీడియోలో లాగిన్ గురించి చెప్తా. థ్యాంక్ యూ. హ్యాపీ కోడింగ్.